గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మరి నెయిల్ ఆర్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్లో వాళ్ళకి ఎలా ఉపయోగపడింది అండ్ దాని గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనతో పాటు రూహి ఉంది. సో తనకి నెయిల్ ఆర్ట్ అనేది ఎలా యూస్ఫుల్ అయిందో తెలుసుకుందాం. హాయ్ రూహి. సో ఎలా ఉన్నావు? బాగున్నా. మరి నువ్వు ఎందుకు నెయిల్ ఆర్ట్ నేర్చుకున్నావు? బట్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మేనేజర్ లాగా చేస్తున్నాను. బ్యూటిషియన్ కోర్స్ తీసుకున్నాను. ఓకే. తీసుకున్న తర్వాత బట్ బ్యూటిషియన్ నేర్చుకున్నాను బట్ చేయలేదు, ఎవరికి సర్వీసెస్ చేయలే. ఎందుకలా మరి? అంటే ఫ్యామిలీ నుంచి ఎందుకు బ్యూటిషియన్ లాగా చేయడం వద్దు, మేనేజర్ లాగా ఉండు, ఓకే నీకు ఉందిగా జాబ్ చేయాలని ఉంది కదా మేనేజర్ లాగా చేసుకో అని చెప్పారు. ఓకే. బట్ నేనైతే 1 year కోర్స్ చేశా, అకాడమీలో చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి హెల్త్ ఇష్యూ వల్ల ఇంటికి వెళ్ళాను. మళ్ళీ వచ్చాను. మళ్ళీ అలా వెళ్తూ అలానే వస్తూ 1 year అయిపోయింది. 6 months కోర్స్ 1 year అయింది. ఓకే. అలా వెళ్తూ వస్తూ మళ్ళీ డైరెక్ట్ సెలూన్లో జాయిన్ అయ్యా, ఫ్రెషర్ లాగా. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ప్రెసెంట్ మళ్ళీ చేంజ్ అయ్యా, ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ వేరే సెలూన్కి చేంజ్ అయ్యా. అయిన తర్వాత సార్ది నేను డిసెంబర్లో చూశాను ఇన్స్టాగ్రామ్లో. అప్పుడే జాయిన్ అవుదాం అనుకున్నాను బట్ ఇప్పుడే వద్దులే, చూసి జాయిన్ అవుదాం అని చెప్పా. అంటే 6 daysలో నేను నేర్చుకుంటానా అనిపించింది నాకైతే. ఓకే. అదేం ఫేక్ ఏమోలే, వద్దులే అనిపించింది. నేను సార్తో మాట్లాడాను కాల్ చేసి, సార్ ఇలా నిజంగా నేర్పిస్తారా అన్న. నేర్పిస్తాను మ్యామ్, ఇది అన్ని చెప్పారు. నాకు ఒకసారి ఏమేమి ఉన్నాయో నాకు ఒకసారి ఫోటోస్ పెట్టండి సార్ అని చెప్తే పెడతాను మ్యామ్ అని పెట్టారు. ఓకే. పెట్టిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వద్దు మెసేజ్ చేశారు మళ్ళీ. ఓకే. ఇంట్రెస్ట్ ఉందా మ్యామ్ అంటే నాకు లేదు సార్ నేను రాను అని చెప్పేసా. ఓకే. మళ్ళీ ఇప్పుడు సెలూన్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు నేను ఇంటర్వ్యూలోనే చెప్పాను తనకి, మ్యామ్కి, నేను ఇలా కోర్స్ తీసుకోవాలి మ్యామ్, కోర్స్ తీసుకున్న తర్వాత జాయిన్ అవుతానంటే మ్యామ్ చెప్పారు వద్దు జాయిన్ అయిపో, నేను 1 week నీకు పర్మిషన్ ఇస్తాను అన్నారు. అలానే పర్మిషన్ ఇచ్చారు. అండ్ మా మ్యామ్కి కూడా నేను ఇక్కడ తీసుకొచ్చాను. అవునా? ఓకే. సో మరి నెయిల్ ఆర్ట్ నేర్చుకునేటప్పుడు నీకేమైనా డిఫికల్ట్గా అనిపించిందా? అస్సలు అనిపించలే. నువ్వు అనుకున్నావు కదా 6 daysలో నేను నేర్చుకుంటానని. అనుకున్నాను కానీ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత ఈజీ ఉందా అనిపించింది. అది 6 days కావచ్చు, ఇంకా తొందరగానే నేర్చుకుంటాను. తొందరగానే నేర్చుకున్నాను కూడా నేనైతే. ఫస్ట్ డేలో ఇంత ఈజీ బట్ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు ఇంత హార్డ్గా ఉంది, నేను నేర్చుకోగలుగుతానా అనిపించింది. బట్ సార్ కోర్స్ అయినా అండ్ చెప్పడం అయినా ఏమైనా తప్పు చేసినప్పటికప్పుడే సరి చేస్తారు. ఓకే. చాలా నచ్చింది నాకైతే. ఓకే. నమ్మకం అనేది అస్సలు లేదు నాకైతే. 6 daysలో నేను నేర్చుకుంటాను, అదే చెప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చింది నమ్మకం? చాలా. నీ మీద వచ్చిందా? హరీష్ అకాడమీ మీద వచ్చిందా? చాలా వచ్చింది. అకాడమీ సార్ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకు నేర్చుకోవడం, ఎందుకు వద్దు అని చెప్పారు. బట్ నేనైతే నేర్చుకున్నా. సో మరి సర్వీస్ ఏమైనా స్టార్ట్ చేస్తావా? బ్యూటీ నేర్చుకున్నావు, ఎలాగో చేయలేదు. నెయిల్ ఆర్ట్ సర్వీస్ పక్కా చేస్తా. ఎవరికి చేయాలనుకుంటున్నావు ఫస్ట్ టైం? నా పార్ట్నర్ అయితే ఇక్కడే ఉన్నారు. ఓకే. తనకు చేశాను. తర్వాత అందరికి ఇప్పుడైతే ప్రెసెంట్ నేను హాస్టల్లో ఉంటున్నాను. చాలా మంది నా నెయిల్స్ చూసి చాలా మంది చెప్పారు ఫస్ట్ మాకు చేయాలి అని చెప్పి. అది నువ్వే చేసుకున్నా? నేను సెల్ఫ్ చేసుకున్నా. నైస్. అండ్ స్టిల్ అంటే ఫ్రీలాన్సర్గా చేద్దాము అనుకుంటున్నావా లేదంటే టోటల్గా ఇదే రన్ చేద్దాము అనుకుంటున్నా? టోటల్ ఇదే రన్. అంటే బ్యూటీ ప్లస్ ఈ నెయిల్ ఆర్ట్ రెండువా లేదంటే ఓన్లీ నెయిల్ ఆర్ట్? ఓన్లీ నెయిల్ ఆర్ట్. ఓకే. ఎక్కడ ప్రాపర్ మీది? మాది నెల్లూరు. అండ్ మరి మీ ఫ్యామిలీ ఈ నెయిల్ ఆర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చారు. బ్యూటిషియన్ నేర్చుకుంటున్నప్పుడు కూడా మమ్మీ సపోర్ట్ చేస్తారు, డాడీ సపోర్ట్ చేయాలి. అండ్ అన్న ఎవ్వరు సపోర్ట్ చేయాలి, మమ్మీ ఒక్కటే సపోర్ట్ చేసింది. ఓకే. తర్వాత మమ్మీ సపోర్ట్ తో నేను వచ్చాను. తర్వాత ఇప్పుడు జాబ్ చేస్తున్న తర్వాత డాడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. సేమ్ మేనేజర్ గా అదే అన్నా? మేనేజర్ లాగా చేస్తున్నప్పుడు ఇప్పుడు డాడీ కాల్ చేసి వస్తున్నావా వెళ్తున్నావా, అప్పుడు నేను కోర్స్ తీసుకున్నప్పుడు అదే అస్సలు ఇష్టం లేదు డాడీకి. ఇప్పుడైతే నేను చేస్తుంటే నా కూతురు మేనేజర్ అని చెప్పుకుంటున్నారు అంటే నాకు చాలా గౌరవంగా ఉంది. అవునా? ఇంకా లైక్ ఈ నెయిల్ ఆర్ట్ కాకుండా ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నా లేదంటే ఈ సర్వీస్తో పాటు ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నా? మేకప్ కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నా బట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకే. అండ్ మరి ఎవరైనా కూడా ఈ నెయిల్ ఆర్ట్ ఎస్పెషల్లీ నీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ హరీష్ అకాడమీని నువ్వు సజెస్ట్ చేస్తావా? చేస్తే ఎందుకు? చేస్తాను. ఇప్పటికే ఆల్రెడీ నాతో పాటు 2 తీసుకొచ్చాను ఇక్కడికి. ఓకే. అండ్ మా ఓనర్స్ కి 2 తీసుకొచ్చాను. అండ్ మా ఓనర్ నుంచి తన ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. 2 వచ్చి ఉన్నారు.
అండ్ ఇంకా చాలా మందికి చెప్తున్నా, వాళ్ళు అంటే నా నుంచి ఒకటి నేర్చుకుంటారు కదా, వాళ్ళ లైఫ్ అయినా బాగుపడుతుంది కదా. మరి ఈ హర్షిత్ అకాడమీ ఎందుకు? ఎందుకంటే 6 daysలోనే నేర్పిస్తారని సార్ అంత నమ్మకంగా రీల్స్ పెడుతున్నారు. ఓకే ఓకే, దాన్ని బట్టి రావాలి అందరు. అంతేనా? అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్.